యమదీపం. కొన్ని సంప్రదాయాల్లో దీనికి చాలా ప్రాధాన్యత. ఒక పతివ్రత తన భర్తను అపమృత్యు భయం నుంచి రక్షించుకునేందుకు ఈ దీపాన్ని పెట్టిందిట. మరో కథనం ప్రకారం ఏ ఇంట ధనత్రయోదశి లేదా యమద్వితీయ నాడు సాయం సంధ్య సమయాన ఇంటి ముందు దక్షిణ దిక్కుగా ఈ దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట తన ప్రవేశం జరగదని సాక్షాత్ యమధర్మరాజే అభయమిచ్చాట. యమ అనే పేరు వింటేనే భయకంపితులమయ్యే మానవాళికి యమధర్మరాజు వారికి కూడా దీపారాధన చేసి తమకు రక్షణ కల్పించమని వేడుకోవడం అనే సంప్రదాయం చాలా ప్రత్యేకం. ఒక తమలపాకుపై కాస్త గడ్డుప్పేసి ఒక కొత్త ప్రమిద తీసుకుని దానిలో నువ్వుల నూనె లేదా కొబ్బరి లేదా ఆవు నేతిని వేసి 2 వత్తులు ఒక వత్తిగా చేసి దీపారాధన చేసి దక్షిణ దిక్కుగా ఈ దీపాన్ని నిలిపి అక్షతలు పుష్పం సమర్పించి నైవేద్యంగా బెల్లం లేదా ఏదైనా పండును పెట్టొచ్చు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారి కోసం ఇంట్లో ఆరోగ్యవంతులైన వారు ఈ దీపారాధన చేయడం ఉత్తమ ఫలితాలనిస్తుంది. రాత్రంతా వెలిగేలా చూసుకొని ఉదయం కొండెక్కాక తొక్కని మొక్కల పొదల్లో ఈ ఉప్పు దీపపు ప్రమిద